ఈ జీవన యాత్రలో అనేక రకాలైన విషయాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. అనేక పరిస్థితులు మనిషికి భయాన్ని కల్పించేలాగా, దిగులు, వేదన మనిషి కృంగిపోయేలా చేస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తున్నానుగా, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. కనుక నువ్వేం చేయాలంటే దేనికి భయపడొద్దు. ఆయన సన్నిధి నీతో ఉందని గుర్తించు. పరిస్థితులు బాగాలేకపోయినా, స్థితిగతులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, శత్రులు మీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళ మాటలు విని మీరు భయపడొద్దు. వారేదో నాశనం చేసేస్తారని, మీ పరిస్థితులు మిమ్మల్ని పడగొడతాయని, ఇక ఎప్పటికీ మీరు పైకి లేవలేరని, మీ జీవితంలో ఇక ఏది సాధించలేరని పలువురు మీతో వాదిస్తూ ఉండొచ్చు. మీరు ఎన్నటికీ సక్సెస్ కాలేరని, మీ జీవితంలో అభివృద్ధి మీరు పొందలేరని, మీ ఆత్మీయ యాత్రలో మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులని మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తాయని పలువురు మిమ్మల్ని భయపెట్టవచ్చు. వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే దిగులు, దుఃఖము, వేదన, అవిశ్వాసం వచ్చేస్తుంది.